గుడ్ మార్నింగ్ సార్. తెల్లవారుజామున 3:30కి అయితే నాకు ఎయిర్పోర్ట్ డ్యూటీ పడింది. మా సార్ వాళ్ళు మళ్ళీ తిరిగి కోవిడ్ కి వస్తున్నారు. ఏమన్నా అంటాడేమో అని చెప్పేసి గుండెలో కొంచెం దడదడగా ఉంది. చలికి గజగజ ఉనుకుతా బయటకు వస్తా ఉంటే కార్లు కడగడానికి వెళ్తున్నాడు 3:30. ఇక్కడ డ్రైవర్లకు డ్యూటీలు టైమింగ్ తో సంబంధం ఉండదు. బండ్లో పెట్రోల్ తక్కువ ఉందని చెప్పేసి పెట్రోల్ పెట్టించుకొని ఎయిర్పోర్ట్ కి అయితే బయలుదేరిపోయా. ఇక్కడ చలికాలం వస్తే చలికి తట్టుకోలేం, ఎండాకాలం వస్తే ఎండకు తట్టుకో. రోడ్ల మీద అసలు కార్లు చూద్దాం అంటే కనిపించారు. మన పోలీస్ మంగారు మాత్రం నైట్ డ్యూటీలు కూడా చేస్తూ ఉంటారు. ఎయిర్పోర్ట్ రూట్ మాత్రం అద్భుతంగా రెడీ చేశారు. టెర్మినల్ T4 కువైట్ ఎయిర్వేస్ అనమాట. ఇది సెపరేట్ ఎయిర్పోర్ట్. 4:30 వరకు ఎయిర్పోర్ట్ పక్కన పార్కింగ్ చేసుకున్నా. పోలీస్ వచ్చి డోర్ కొట్టి పార్కింగ్ లో పెట్టుకో బండి ఇక్కడ కాదన్నాడు. సరే అని చెప్పి పార్కింగ్ సైడ్ కి వచ్చి మా సార్ నైట్ మెసేజ్ చేశాడు 4 గంటలకు ఎయిర్పోర్ట్ కి రా. టైం వచ్చేసి 5 అయితే ఉన్నాయి, ఇంకా రాలా. 5:30కి కాల్ చేసి ఎక్కడున్నావు, మేము బయట ఉన్నాం అని చెప్పి అన్నాడు. బండ్లో ఎక్కించుకొని మొత్తానికి ఇంటికాడికి తీసుకొని వచ్చేసి కార్ ఎక్కడ గీతలు పడ్డాయి ఏంటని చెప్పేసి చెక్ చేసి నాకు ఒక పక్క ఉచ్చబడుతుంది ఏమని అంటాడేమో అనేసి అక్కడ ఇక్కడేనా ఇంకేం డ్యామేజ్ లేదా అన్నాడు. అదేం కాదులే, చిన్న డ్యామేజ్ చేపించేద్దాం, చూసుకొని జాగ్రత్తగా బ్యాగులు తీసుకొని పైన పడేసా. చాలా హ్యాపీగా డ్రైవర్ అర్థం చేసుకుని ఇలాంటి కోవిడ్ దొరకడం చాలా అదృష్టం. డ్యూటీలు ఎంత కష్టంగా ఉన్నా మంచిగా చూసుకుంటే అవన్నీ మర్చిపోయి నిజమే కదా. మీరేమంటారో కామెంట్ చేయండి ప్లీజ్. వీడియో నచ్చింటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.